నర్సీపట్నం పండగలో డప్పు కొడుతున్న ఎత్తులు భాస్కర్రావు అనే దళిత వృద్ధుడిపై చేయి చేసుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వీడియో గమనిస్తే ఆ దళితుడి చెయ్యి స్పీకర్ గారి చెయ్యికి తాకినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాతనే స్పీకర్ ఆ దళిత వృద్ధుడిపై చేయి చేసుకుని కొట్టడం జరిగింది. ఆయనకు మీకు వేరే పగేమీ ఉండకపోవచ్చు. చెయ్యి తాకినందుకే కొట్టారు ఆ స్పీకర్ గారు. కారణాలు ఏమైనా కానీ ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి ఒక వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా స్పీకర్ స్థాయి పక్కన పెట్టి డప్పు కొట్టిన ఆ చేతులతో కుస్తీకి దిగితే అయ్యన్న పాత్రుడు గారు ఆ నాటు తేలిన చేతుల దెబ్బలను తట్టుకొని పోరాడగలరా? జస్ట్ ఆస్కింగ్.